రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం. మనం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో అంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మన విజయవాడ ఎయిర్పోర్ట్ న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసేది ఎయిర్పోర్ట్ లోపల ఉండే ఫ్లైఓవర్, అంటే లోపల అంటే ఆ టెర్మినల్కి అనుసంధానం చేసే ఫ్లైఓవర్, అంటే డిపార్చర్ అండ్ అరైవల్ని ఈ ఫ్లైఓవర్ అనేది డివైడ్ చేస్తుంది. ఇది గతంలో మనం ఇక్కడ వచ్చినప్పుడు మట్టి పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రకంగా వాల్ వర్క్ అయితే అయిపోయింది. మట్టి పనులు అయితే చాలా వరకు అయినాయి. పైన ఇంకా రోడ్డు ఇవన్నీ వస్తే అదంతా వేరే కార్యక్రమం అనుకోండి. ఇప్పుడు మనం చూస్తే ఓవరాల్గా ఇక్కడ లుక్ వచ్చేటప్పటికి ఈ రకంగా అయితే ఉంది. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో అయితే గతంలోనే మనం ఎన్ని గేట్లు ఉంటాయి, ఎంతమంది కెపాసిటీ, ఇవన్నీ కూడా మనం అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో మన విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చి విమానాలు ఏంటి, వాటి ప్రయాణికుల సామర్థ్యం ఏంటి, అసలు గంటకి ఎన్ని విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుంటా పనులు ఎంతవరకు జరిగినాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదంతా కూడా ప్రస్తుతం పనులు జరిగే విధానం అయితే ఇలాగుంది. మన విజయవాడ ఎయిర్పోర్ట్కి రోజుకి 22 విమానాల నుంచి 24 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 22 విమానాలు వస్తే మళ్ళీ 22 విమానాలు వెళ్తాయి. అప్పుడు టోటల్ రాకపోకలు సాగించేవి 44 అవుతాయి. అదేవిధంగా 24 అనుకుంటే 48 విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్టు సర్వీసుల కింద అయితే లెక్కించడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్లైఓవర్ వర్క్, గతంలో మనకి సెంటరింగ్ వర్క్ అయితే చూసాము. సరే, ఇప్పుడు మన విజయవాడకు వచ్చే విమానాలు హైదరాబాద్ నుంచి సుమారు 7 విమానాల దాకా వస్తున్నాయి. అదే 7 విమానాలు మళ్ళీ తిరిగి వెళ్తున్నాయి. అదే బెంగళూరు నుంచి ఒక 5 సర్వీసులు, చెన్నైకి 2 సర్వీసులు, ముంబైకి 2 సర్వీసులు, తిరుపతి కడపకి ఒక సర్వీసు, విశాఖపట్నానికి ఒక 2 సర్వీసులు, ఈ రకంగా అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ సర్వీసులు అయితే 1-2 వస్తూ ఉంటాయి. అంటే రోజుకి కాదు, వారానికి 1-2 సర్వీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మన విమానాల ప్రయాణికుల సామర్థ్యం గురించి మనం మాట్లాడుకుంటే, మన విజయవాడ ఎయిర్పోర్ట్కి ఎక్కువగా రాకపోకలు సాగించే విమానాలు ఏటీఆర్ విమానాలు అని చెప్పని అంటారు. వీటి సామర్థ్యం 72 కాడ నుంచి 78 వరకు ఉంటుంది ప్రయాణికుల సామర్థ్యం. ఇవి మన హైదరాబాదు, చెన్నై, బెంగళూరు మధ్యన అయితే రాకపోకలు అయితే ఎక్కువ సాగిస్తాయి. అదేవిధంగా ముంబై, ఢిల్లీ కొన్ని సర్వీసులు అయితే హైదరాబాదు, బెంగళూరు మధ్యన కూడా ఉన్నాయి. ఇవైతే ఎయిర్ బస్సు, అంటే కొంచెం దూర ప్రయాణాలు కాబట్టి ఇవి ఎయిర్ బస్సు 320, 390, 321 ఇటువంటి మోడల్ సర్వీసులు అయితే ఉంటాయి. వీటి సామర్థ్యం 180 ప్యాసింజర్ల వరకు అయితే ఉంటుంది. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే ఏటీఆర్ సర్వీస్లో మనకి విజయవాడకి వచ్చేవి వెళ్ళేవి 30 ఉంటాయి. అంటే 15 విమానాలు వస్తే 15 విమానాలు వెళ్తాయి. అదేవిధంగా ఎయిర్ బస్సు బోయింగ్ 120 పెద్ద విమానాలు 7 వస్తాయి, 7 వెళ్తాయి. అంటే వచ్చిన విమానాలు మళ్ళీ తిరిగి వెళ్తాయి. అంటే మొత్తం ఏటీఆర్ సర్వీసులు 30 ఉంటాయి. ఎయిర్ బస్ బోయింగ్ సర్వీసులు 14 వరకు ఉన్నాయి. ఏటీఆర్ 15 సర్వీసుల్లో మనకి సుమారు 1150 మంది ప్రయాణికులు అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ వెళ్ళే సర్వీసుల్లో సుమారుగా 1150 మంది వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే ఏటీఆర్ విమాన సర్వీసుల్లో మన విజయవాడ ఎయిర్పోర్ట్కి సుమారుగా 2300 మంది ప్యాసింజర్లు రాకపోకలు అయితే సాగిస్తారు. అదేవిధంగా 7 బోయింగ్ అండ్ ఎయిర్ బస్ సర్వీసులు వచ్చేవి, 7 బోయింగ్ అండ్ ఎయిర్ బస్ సర్వీసులు వెళ్ళేవి, మొత్తంగా 14 సర్వీసులు వచ్చి వెళ్ళేవి. వీటి ద్వారా విజయవాడ నగరానికి 1250 మంది వరకు ప్యాసింజర్లు రావడం, అదేవిధంగా 1250 మంది ప్యాసింజర్లు విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఎయిర్ బస్ బోయింగ్ సర్వీసుల్లో 2500 మంది ప్రయాణికులు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఏటీఆర్ ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో, చిన్న ఫ్లైట్లు, వాటి సామర్థ్యం బోయింగ్ ఎయిర్ బస్ ఫ్లైట్లతో పోల్చుకుంటే బోయింగ్ ఎయిర్ బస్ ఫ్లైట్ సామర్థ్యంలో కేవలం 44% మాత్రమే వాటి ప్రయాణికుల సామర్థ్యంతో అయితే ఉంటాయి. అంటే కేవలం 78 మంది వరకు మాత్రమే ఉంటాయి. ఏటీఆర్ విమానాలతో పోల్చుకుంటే బోయింగ్ ఎయిర్ బస్ విమానాలు 55-56% ఎక్కువ సామర్థ్యంతో అయితే నడవడం అయితే జరుగుతుంది, ప్రయాణికుల సామర్థ్యంతో. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను. ఇది ప్రస్తుతం ఏప్రిల్లో మన విజయవాడ ఎయిర్పోర్ట్ పరిస్థితి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.